హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్యరామ్ కొట్ట ఛానల్. ఈరోజు ఏం చేసుకుంటున్నామో తెలుసా? ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుందిలేండి. ఆవకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆవకాయ అంటేనే ఇష్టం కాదు, ఎమోషనల్ కూడా మన తెలుగు వాళ్ళకి. అలాంటి ఆవకాయ చేసుకుందాము. మరి ఈ సంవత్సరం ఫస్ట్ మ్యాంగోస్తో ఆవకాయ చేసుకుంటున్నాం. మ్యాంగోస్ కూడా ఏది పడితే అది చేయకూడదు, కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అలాంటి మ్యాంగోస్ తీసుకోవాలి. ఇంకా మ్యాంగోస్కి టెంక కంపల్సరీ ఉండాల్సిందే. ప్రతి మొక్కకి టెంక ఉంటేనే ఆవకాయ పాడవకుండా సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. మంచిగా మ్యాంగోస్ కట్ చేసుకొని పొడిగుడ్డతో మంచిగా తుడుచుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టెంక పైన ఉన్న ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ కూడా తీసేవాలి. చిన్న లేయరు తొక్కలా ఉంటుంది, దాన్ని కూడా తీసేవాలి, లేదనుకోండి పాడైపోద్ది. తీసుకొని దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఒక కొత్త టవల్లో క్లీన్ చేసుకొని, ఇవన్నీ చూపించలేండి మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది కదా. ఇవన్నీ క్లీన్ చేసుకొని వీటిని ఫ్యాన్ కింద మంచిగా ఆరబెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్నారనుకోండి అన్నీ వాడిపోతాయి ముక్కలన్నీ, మళ్ళీ అవి సరిగ్గా ఇవి కావు, సెట్ కావు ఆవకాయలోన. దీన్ని కాసేపు ఫ్యాన్లో డ్రై చేసుకున్నారనుకోండి, ఆరబెట్టుకున్నారనుకోండి, ఎక్కడ కొంచెం పొడి వాటర్ ఉన్నా అదంతా డ్రై అయిపోద్ది. అసలు వాటర్ ఉండకూడదు, దానికోసమే ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఆవకాయ ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక పెద్ద కడాయి తీసుకున్నా. కడాయి అయితే మంచిగా కలపడానికి బాగుంటుందని నేను చూపిస్తున్నా కదా. ఈ బౌల్తో 4 బౌల్స్ అయ్యాను ఆవకాయ ముక్కలు అయితే, దాన్ని బట్టి మీకు చెప్తున్నా. 4 టైమ్స్ వేసుకున్నా నేను ఆవకాయ ముక్కలు అదే బౌల్తో. ఇప్పుడు ఆ బౌల్తోనే మీకు కొలతలు కూడా చెప్తా. ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే నేను వేరుశనగ నూనె యూజ్ చేస్తాను. వేరుశనగ నూనె బాగుంటుంది ఆవకాయకి. వేరుశనగ నూనె కొంచెం వేసుకున్నా, అలానే పసుపు వేసుకొని దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నారనుకోండి, ముక్క మెత్తపడకుండా సంవత్సరం అంతా నిలువ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలాలు కూడా తయారు చేసుకోవాలి కదా. ఆవకాయ అంటేనే ఎమోషనల్ కాబట్టి ఆవకాయ చేసేటప్పుడు ఎవరికి ఎందుకు చేయాలి అని అనిపించదు, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటారు. ఇప్పుడు ఇంకొక పెద్ద తీసుకున్న ప్లేటు, దాంట్లోనే నేను చూపించాను కదా ఆ బౌల్తోనే 3 పావులు అనుకోవచ్చు. ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లో 3 పావులు అనుకుంటున్నా. చిల్లీ పౌడర్ వేసుకున్నా. చిల్లీ పౌడర్ అయితే కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇంకా నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ బాగుంటుంది ఆవకాయది. అలానే ఆవపిండి కూడా ఏ బౌల్తో ఆ ముక్కలు వేసానో అదే బౌల్తో ఆవపిండి హాఫ్ వేసుకున్నాను, ప్లేట్కి హాఫ్, బౌల్కి. అలానే కొంచెం మెంతు పౌడర్ కూడా వేసుకున్నాను, మీకు కావాలంటే మెంతులు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా 3 పావులు వేసుకున్నాను అదే బౌల్కి. అలానే కొంచెం పసుపు, ఒక చిన్న కటోరీడు వెల్లుల్లి కూడా వేసుకున్నా. మంచిగా తొక్కలు తీసేసి వేసుకున్నాను, మీరు దంచుకొని కూడా వేసుకోవచ్చు. దీన్ని మంచిగా ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆవకాయ రెడీ చేసుకుందామా. ఇప్పుడు ముక్కలు ఆ మసాలా రెడీ చేసుకున్నాం కదా, చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ, అవన్నీ దీంట్లో వేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకొని, గంటితో అయితే మనకి పని కాదు, హ్యాండ్తోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరిటతో అయితే అక్కడున్న ముక్కలకి ఆ గరిటె పని కాదు, ఇంకా మన చెయ్యి పట్టాల్సిందే. చెయ్యికి పని ఇవ్వకపోతే ఆవకాయ సెట్ కాదంట. మంచిగా మసాలాలన్నీ మిక్స్ అయిపోయినాక, ఆ ముక్కలకి మంచిగా పట్టేసినాక, ఇప్పుడు మనం కొంచెం నేనైతే ఒక
2 కిలోలు ఆవకాయ చేసుకున్నా కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నా, 1 కిలో ప్యాకెట్ ఆయిల్ వేసుకున్నా. మళ్ళీ తర్వాత 3 డేస్ తర్వాత అప్పుడు ఆయిల్ సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు చూసుకొని. మంచిగా మిక్స్ చేసుకుని చూసారా, హ్యాండ్ కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాలేండి. ఇప్పుడు ఇవన్నీ ఒక మంచి కుండలో అయినా మీ ఇష్టం, మీ దగ్గర ఏముంటే అది. గాజు జార్ అయితే బాగుంటుంది, కానీ నా దగ్గర గాజు జార్ లేదు ఇప్పటికి. ప్రస్తుతానికైతే నేను ఈ ప్లాస్టిక్ దాంట్లోనే వేసా. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు, కొంచెం సిలికాన్ టైప్ ఉంటుంది కదా ఇవి, అవి దాంట్లో వేసేసుకున్నా. ఇది మంచిగా ఊరినాక అప్పుడు నేను నా దగ్గర గ్లాస్ జార్ కూడా ఉంది, దాంట్లో వేసుకుంటా. ఇప్పుడు ఇది ఊరితే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మంచిగా సెట్ అయిపోద్ది, అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే 3 డేస్ తర్వాత మన ఆవకాయ ఇలా ఉంది చూసారా, ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో చూసారా. ఆయిల్ కూడా అలానే ఉంది, కానీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేదనుకోండి పాడైపోద్ది, బూర్చి పట్టేస్తుంది. అసలు ముక్క పైకి ఉండకూడదు, ఆయిల్ పైకి ఉండాలి ముక్క కన్నా. కాబట్టి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని జార్లో సిప్ చేసుకోవాలి. దాన్ని కూడా రోజు ఎండలో పెట్టుకున్నారనుకోండి మంచిగా ఊరిపోద్ది. ఇప్పుడు ఏ బౌల్లో అయితే మనం ఆవకాయ మిక్స్ చేసుకున్నామో ఆ బౌల్లో వేడి అన్నం వేసుకొని, మీకు కావాలంటే గీ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తిన్నారనుకోండి అమృతం అంతే. వీడియో నచ్చినట్లయితే మీరైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.